ఏంటి ఓ ఆకులు కోసేస్తున్నారు. ఆకులు పోయేటువంటి బాబు రేపు వద్దున ఏంటనుకుంటాను మీరు సూర్య భగవానుడు పుట్టినరోజు సప్తమే జిల్లేరాకులతో 7 జిల్లేరాకులు ఎత్తి మీద కొంచెం సాయం చేస్తే 7 జన్మం పాపం పోద్దని బాబు. ఇగో మా ఆవిడ కుచ్చులు అవి పట్టుకొచ్చారు రథం తయారు చేస్తారు రథం అండి. ఇగో కుచ్చులు కొబ్బరి కుచ్చులు రథం తయారు చేసి సిక్కుడు ఆకులు సిక్కుడికాయలు వీటిలో రథం తయారు చేసి రథ సప్తం పూజ చేసుకుంటాను బాబా. ఏంటి ఆకులు అంటారండి మీరు? ఏమండి ఎక్కడ పడితే అక్కడ మీరు ఆకులు కోసేస్తున్నారు. అక్కడ ఏ ఆకులు పడితే అక్కడ కోసేటువంటి అంటే ఇది రేగోకండి. ఇగోండి ఈ రేక్కాయలండి. ఇవ్వండి ఇగోండి రేక్కాయలు కానీ రేగాకులు కానీ నెత్తి మీద పెట్టుకుని జిల్లేడాకులతోటి స్నానం చేస్తే 7 జన్మ పుణ్యం వస్తుందండి బాబు. రేపు రథసప్తం అంటే మహా పవిత్రమైన రోజు రేపు. మరి సూర్య భగవాన్ గారు పుట్టిన రోజు. దాని ముందు మా ఆవిడ పొద్దున్న తినేస్తున్నాను బాబా. దీన్ని పట్టుకుంటా ఇప్పుడు పట్టుకున్నాను. అమ్మో మీకు చాలా విషయాలు తెలుసండి. చూసారా రేగిపోండి చూసారా రేక్కాయ అంటారు దీన్ని. మరి దీని విలువ ఎంత తెలుసండి మీకు? చాలా పవిత్రం అండి ఇది. మీకు కూడా పట్టుకొస్తాను వెళ్ళిపోండి. పట్టురండి పట్టుకొస్తానండి వెళ్ళిపోండి.